జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 188. పరమశివుడు జగన్మాత పార్వతికి బోధించినటువంటి సాంఖ్యయోగం. ఈ సాంఖ్యయోగము చాలా గొప్పది, చాలా శ్రద్ధగా వింటే కానీ అర్థము కాదు. ఈ తత్వజ్ఞానము పరమ గోపనీయమైనది, వేదములతో కూడి ఉన్నది. పూర్వము దీనిని సనత్కుమారుడు బోధించెను శివుడికి. ఆ సనత్కుమారుడికి అంతకుముందు ఉన్నటువంటి కపిల మహర్షి బోధించి ఉన్నారు. ఇది చాలా గొప్ప తత్వజ్ఞానము, చాలా జాగరూకులే వినాలి అని చెప్పుకొస్తున్నారు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు అని చెప్తున్నాడు వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు. పరమేశ్వర సాంఖ్య యోగము లేదా సాంఖ్య శాస్త్రము అని ఒకటి ఉన్నది కదా, దాని గురించి నాకు బోధింపరా అని జగన్మాత జగదీశ్వరుడిని అడిగింది. చెప్తున్నాడు శివుడు, పరమేశ్వరి సాంఖ్యయోగము సాంఖ్య శాస్త్రము అన్నది పూర్వము కపిల మహర్షి కర్దమ ప్రజాపతి కుమారుడు. తాను శ్రీమన్నారాయణ యొక్క అంశ అయినటువంటి సిద్ధుడు. అతడు తన తల్లికి బోధించాడు మొట్టమొదటగా ఈ సాంఖ్య శాస్త్రాన్ని. ఇది సాంఖ్య శాస్త్రము చాలా పవిత్రమైనది, గొప్పది తత్వజ్ఞానము. దీనిని తెలుసుకుని ఆచరించిన వారు తప్పక మోక్షము పొందెదరు. అంబిక సాంఖ్యయోగము లేక సాంఖ్య శాస్త్రము అవలంబించు యోగులు లేదా జ్ఞానులు జ్ఞానము, గుణత్రయ నియంత్రణ అంటే 3 గుణములను నియంత్రణ చేయుట, సత్వ రజో తమో గుణాలను నియంత్రణ చేయగల శక్తి ఉండాలి వారికి. అది సాధన ద్వారా మాత్రమే వీలు పడుతుంది. ఆ పైన వారు వైరాగ్యాన్ని పొంది భక్తి ధ్యానము వల్ల చివరిగా మోక్షాన్ని పొందుతారు. ఆ విధమును చెప్తాను వినుము. అపర్ణ, ఈ ప్రకృతికి అవ్యక్తము అనే పేరు కూడా ఉన్నది. దాని నుండి మహత్తు, అహంకారము, శబ్దాదులు అనే 5 తత్వాలు, దానికి తోడు మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, ఇవి మొత్తం కలిపి భవాని 24 తత్వాలు ఉంటాయి ప్రకృతితో కలిసి. వాటిని మరి ఒకసారి విడదీసి చెప్తాను. మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి అనే 4టితో బాటుగా పంచభూతాలు 5. అవి భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము. మరలా ఈ 5 పంచభూతాలకు 5 లక్షణాలు ఉంటాయి. భూమికి గంధం అంటే వాసన అనే లక్షణము, నీటికి రసం అనే లక్షణము, అగ్నికి రూపం అనే లక్షణము, గాలికి స్పర్శ అనే లక్షణము, ఆకాశానికి శబ్దం అనే లక్షణము. పంచభూతాలకు ఉన్నటువంటి ఈ 5 లక్షణాలను మానవుని జ్ఞానేంద్రియాలు ఏ విధంగా స్వీకరిస్తాయంటే, భూమి యొక్క గంధం వాసనను మానవుడి యొక్క ముక్కు స్వీకరిస్తుంది, తెలుసుకోగలుగుతుంది. నీరు యొక్క రూపము, రసం, దానిని మానవుడి యొక్క నాలుక అనే జ్ఞానేంద్రియం తెలుసుకోగలుగుతుంది. అగ్ని అనే పంచభూతం యొక్క రూపం అనే లక్షణాన్ని మానవుని కన్ను అనే జ్ఞానేంద్రియం తెలుసుకుంటుంది. గాలి అనే పంచభూతములలోని ఒక భూతం యొక్క లక్షణము స్పర్శ, దీనిని మానవుని యొక్క చర్మము తెలుసుకుంటుంది. ఆకాశం అనే పంచభూతాలలోని ఒక భూతమును ఆమె యొక్క లక్షణం ఏమిటి? శబ్దం. ఈ శబ్దాన్ని మానవుని యొక్క
జ్ఞానేంద్రియాలలో చెవి తెలుసుకుంటుంది. ఇప్పటికీ 3 రకాలటువంటి భూతాలు అంటే 5 పంచభూతాలు, 5 భూతముల యొక్క లక్షణాలు, 5 జ్ఞానేంద్రియాలు, మిగిలినది 5 మానవుని కర్మేంద్రియాలు. మానవుని యొక్క ఈ కర్మేంద్రియాలు కర్మలు చేస్తాయి. ఒకటి వాక్కు అంటే నోటితో మాట్లాడుతాడు. తరువాత కరము లేదా చేతులతో తగు పనులు చేష్టలు చేస్తుంటాడు మానవుడు. తర్వాత కాళ్ళుతో నడుస్తాడు, కొన్ని కర్మలు చేస్తాడు కాళ్ళుతో. ఇక మలద్వారముతో విసర్జన క్రియ చేస్తాడు. ఇక ఉండేది ఉపస్థం అంటే మానవుని యొక్క ప్రత్యుత్పత్తి అంగము. దానితో ప్రత్యుత్పత్తి అనే చేష్టలు చేస్తుంటాడు మానవుడు. మొత్తం 20 తత్వాలు ఇవి. వీటికి కలిసి ఉన్నవి 4 ఇతర తత్వములు. అది ముందుగా చెప్పాను కదా. అవి ప్రకృతి, అహంకారము, మనస్సు, బుద్ధి. భవాని మానవుని యొక్క కర్మేంద్రియాలు వాటి కర్మలవి చేస్తూ ఉంటాయి. ఇక మానవుని మనస్సు వచ్చే పోయే భావాలు, వికారములు, వివిధ రకాలైనటువంటి వైఖరులు ఈ మనస్సు ద్వారా జరుగుతూ ఉంటాయి. ఇక ఉండేది తత్వము బుద్ధి. ఈ బుద్ధి అనేది మానవునికి నిశ్చయాత్మక స్థితి. ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం చేస్తుంది బుద్ధి. తర్వాత 4వది అహంకారం. అహంకారం అనేది మానవుడికి నేనే చేయగలను, నేను చేస్తాను అనే ప్రకృతి అనే భావము అహంకారానికి ఉంటుంది. ఇలా మనస్సు, బుద్ధి, అహంకారము అన్నిటితో కలిసి ఉండే ప్రకృతి ప్రధానమైనది. ఈ ప్రకృతి దానికంటే దిగువన ఉన్న 23 తత్వాలకు ఆధారం. దీనిని తత్వం మాయ అని కూడా అంటారు, లేదా మాయ అని కూడా అంటారు. కనుక ప్రకృతితో కలిపి మొత్తంగా 24 తత్వాలు అయినవి. వీటికంటే పైన ఉన్న తత్వము 25. ఇది జీవుడు లేదా పురుషుడు. ఈ ఆత్మకు కూడా స్థానము ప్రకృతియే. ఈ ప్రకృతి తనకున్నటువంటి త్రిగుణాలు సత్వ రజో తమో గుణాలతో ఏర్పడి ఈ త్రిగుణాలను సాధనాలుగా చేసుకొని ప్రకృతి లోకాలను సృష్టిస్తుంది. అవ్యక్తం అన్నది ఒక పరమాణువు. శాశ్వతం ఏకం, కార్యరూపం కాదు. ఇది కారణరహితమైనది. ఇది ఇంద్రియ ఆధారము, ఇంద్రియానికి కనపడదు. ఇది ఇంద్రియ అగోచరం. ఇది ప్రధానము అంటే దీనిని ప్రధానం అని పిలుస్తారు. ఈ ప్రకృతిలో సత్వగుణ ప్రధానమైన చెప్తాను. సాంఖ్యము, సంతృప్తి, వివేకము, ధర్మగుణం ఇవన్నీ కలిస్తే సత్వగుణ ప్రధానము. రెండవది సంతోషము, ద్వంద్వం, దుఃఖం ఇవి రజోగుణ ప్రధానము. మూడవది జ్ఞానరాహిత్యము, భీతి, అతినిద్ర, విపరీత ఆలోచనలు, సోమరిపోతుతనం ఇవన్నీ కలిసి ఉంటే తమో గుణం. పార్వతి సత్వ రజో తమో గుణాలు ప్రకృతికి సహజ గుణాలు. ఈ ప్రకృతి యొక్క పరిణామమే శరీరం. ప్రకృతి యొక్క పరిణామమే శరీరం. ఇది ముఖ్యం. గనుక ఈ 3 గుణాలు సత్వ రజో తమో గుణాలు, సత్వ రజో తమో గుణాలు శరీరాన్ని వీడవు. ఈ గుణాలు నాశరహితుడైనటువంటి ఆత్మను పట్టి బంధిస్తాయి.
అంటే సత్వ రజస్తమో గుణాలు జీవుడిని శరీరం అనే మానవ శరీరము లేదా దేవ శరీరములో పెట్టి బంధిస్తాయి. సత్వము అనే గుణము జ్ఞాన ప్రదాయమైనది, జ్ఞాన ప్రకాశము. జీవుడు ఇందు ప్రకాశంతో వెలుగుతాడు. జ్ఞానమునందు సుఖమునందు సత్వగుణ ప్రధానుడు వర్ధిల్లుతాడు. అందువల్ల సత్వగుణ ప్రధానుడైనటువంటి పురుషుడు వైదిక కర్మలు చేస్తాడు, ఉత్తమ పుణ్య కార్యక్రమాలు చేస్తాడు. వాటి ఫలితము వల్ల అతడు స్వర్గంలో సుఖం పొందుతాడు. మరలా అది ఖర్చు అయిపోగానే భూమిపైన జన్మిస్తూ ఉంటాడు. అంటే జనన మరణ చక్రంలో అతను పరిభ్రమిస్తూనే ఉంటాడు. గనుక పార్వతి సత్వగుణ ప్రధానుడు కూడా జనన మరణ చక్రంలో పడి పరిభ్రమిస్తూనే ఉంటాడు. అంటే అతడు కూడా సంసార బంధాలలో చిక్కుకొని ఉంటాడు. ఇక రెండవది రజోగుణము. రజోగుణము స్త్రీ పురుష అనురాగాలకు కారణం అవుతుంది. ఇది ఇంద్రియార్థములందు భార్య, పుత్రులు, మనుమలు, సంసారము, కుటుంబము, పితరులు వీరి యందు అనురాగము ఆసక్తి కలిగి ఉంటారు. అంటే కుటుంబ బంధాలలో ఉండిపోతారు. అందువల్ల అట్టి పురుషులు కర్మలను ఆచరిస్తూనే ఉంటారు. అందువల్ల వారు చేసిన ఉత్తమ కర్మలకు స్వర్గలోకాలు, పాపకర్మలకు నరకలోకాలలో వెళ్ళి శిక్ష లభిస్తూ ఉంటారు, లేదా సుఖాలను అనుభవించి వస్తుంటారు. మరలా వీరు ఈ భూమిపైన జన్మిస్తూనే ఉంటారు. అంటే వీరు జనన మరణ చక్రంలో పడి పరిభ్రమిస్తూనే ఉంటారు. కనుక రజోగుణము కూడా సంసార బంధములలో బంధింపబడి ఉంటుంది. ఇక మూడవది తమోగుణము. తమోగుణము వల్ల విపరీత జ్ఞానము, విపరీతమైన ఆలోచనలు, ఇట్లాంటి విపరీత జ్ఞానంతో ఉంటాడు తమోగుణ ప్రధానుడు. ఈతనిలో యామరపాటు, సోమరితనము, అతినిద్ర, అజాగ్రత్త లాంటివి కలిగించి సంసార బంధాలలో చిక్కుకొని ఉంటారు. పార్వతి ఈ త్రిగుణాలను హృషీకములు అంటారు. ఈ హృషీకములకు అధిపతి శ్రీమన్నారాయణుడు. అందుకే అతనికి హృషికేశుడు అనే పేరు ఉన్నది. శ్రీమన్నారాయణుని భక్తులు ఈ త్రిగుణాలను అధిగమించగల శక్తి కలిగి ఉంటారు. ఈ త్రిగుణాలు ఒక్కోసారి ఒక లక్షణాన్ని లేదా రెండు లక్షణాలను అధిగమించే స్థాయికి చేరుకుంటాయి. అలాంటప్పుడు అవి తన గుణాన్ని బహిర్గతం చేస్తాయి. అలా ఈ మూడు గుణాలు మానవుడిని సాధిస్తూనే ఉంటాయి. ఈ మూడు గుణాలలో ఏ గుణము మానవులలో ఎక్కువగా ఉంటుందో, ప్రధానంగా ఉంటుందో అతడు ఆ గుణం బట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు. సతి ధైర్యము, అనుభవ సహిత జ్ఞానము, శ్రద్ధ, భ్రాంతి రాహిత్యము, కరుణ, సంతోషము అనే గుణాలు సత్వగుణ ప్రధానమైనది. ఇవి ఉన్నప్పుడు ఆ మానవుడు సత్వగుణ ప్రధానంగా ఉంటాడు. పురుషునిలో రజోగుణము అధికమైనప్పుడు క్రోధము, లోభము, అసత్యము, కామము, పరులకు హాని చేసే ఆలోచనలు, దుఃఖము లాంటి వికారాలు అతనికి ఏర్పడుతూ ఉంటాయి. ఇక పురుషుడు తమోగుణ ప్రధానంగా ఉంటే సందేహాలు, దుఃఖము, మాంద్యము, అతినిద్ర, యామరపాటు లాంటి వికారాలు బయటికి కనిపిస్తాయి. మానవునికి ఈ గుణత్రయమే ఉత్తమ జీవితం కానీ అధఃపాతాల జీవితం కానీ కలగజేస్తాయి. ఈ గుణత్రయం వలనే మానవుడు ధర్మార్థ మోక్ష అనే విధాలకు కూడా సంగ్రహానికి ఫలితంగా, అంటే ధర్మము, అర్థ, కామము మూడింటికి కూడా అతడు సంగ్రహంగా ఫలితంగా సంహృతానికి దేవ, మనుష్య, పశుపక్ష్యాది జంతువులకు
క్రిమికీటకాలుగా జన్మించేందుకు కారణం అవుతాయి. అంటే మానవుడు లేదా దేవతలు ఈ గుణత్రయం వల్ల వచ్చే వికారాల వల్ల, వాళ్ళు చేసే చేష్టల వల్ల వారు జన్మానంతరము కలిగే వారి యొక్క పాప పుణ్యములు అనుభవించవలసి వస్తుంది. ఆ విధంగానే వారు జన్మలు ఎత్తవలసి వస్తుంది. అయితే ఎవడైతే ఈ త్రిగుణాలను నియంత్రణ చేసి ఈ త్రిగుణాల పట్ల, ఈ 3 గుణాల పట్ల ఉదాసీనుడై ప్రవర్తిస్తాడో, తన మనస్సును ఆ సుఖ దుఃఖాల వైపు మళ్లించకుండా నియంత్రణ పొంది, అప్పుడు ఆ జీవుడు లేదా ఆ పురుషుడు జ్ఞానం పొంది, సరైన తత్వజ్ఞానం పొంది ప్రవర్తిస్తే, అంటే దాని కింద ఉన్నటువంటి 24 తత్వాలను విడిచిపెట్టి వైరాగ్యంతో, తత్వజ్ఞానంతో ఆలోచన చేసి సరైనటువంటి మార్గం ఎన్నుకొని దృఢ నిశ్చయంతో త్రిగుణాలను నియంత్రించుకొని జ్ఞానము వైరాగ్యంతో సంసార బంధాలను విడనాడి ప్రవర్తిస్తే తగు సాధన ద్వారా అతడికి మోక్షము లభిస్తుంది. అంటే ఈ 25వ తత్వంగా మారిన ఈ జ్ఞానమైనటువంటి ఈ ఆత్మ 26వ తత్వాన్ని చేరుకోగలుగుతుంది. భవాని ఇంద్రియాలను ఎటువైపు కావాలంటే అటువైపుకు మరల్చగల శక్తి మానవుడికి ఉన్నటువంటి మనస్సునకు ఉన్నది. ఈ మనస్సుతో ఉన్నటువంటి బుద్ధి ఉపయోగపడి ఇది ఒక వజ్రాయుధం వలె మారి, అంటే మనసు బుద్ధి ఒక వజ్రాయుధం వలె మారి త్రిగుణాలను ఖండించి లేదా నియంత్రణలో పెట్టి, అప్పుడు అతడు మంచి సాధకుడుగా నిలుస్తాడు. ఈ ఆత్మ లేదా పురుషుడు, ఈ సాధకుడు జ్ఞానంతో వెలుగుతాడు. ఈతడికి ఉన్నది శరీరము, ఈ శరీరంలో ఉన్నది ఆత్మ. ఈ ఆత్మ అనేది ప్రకృతితో ఏర్పడినటువంటి శరీరంలో ఉంటుంది. శరీరం అంటే ఏమిటి? ప్రకృతి, ఇంద్రియాలు, మనస్సు, పంచభూతాలు, పంచగుణాలు, ప్రకృతి, ఇది శరీరము. ఈ శరీరము జీవుడికి సరిపోదు. ఇది జీవుడి కంటే వేరుగా ఉంటుంది. అంటే శరీరము వేరు, జీవుడు వేరు. ఈ జీవుడు అనేది శరీరము అనే ఒక దేవాలయము లేదా గృహములో తాత్కాలికంగా నివసిస్తుంది. కనుక ఇంద్రియాలు, పంచభూతాలు, మనస్సు, పంచభూతాలు అనే ప్రకృతి అనే ఒక శరీరంలో శాశ్వతమైనటువంటి ఆత్మ కొంతకాలం నివసిస్తుంది. కాత్యాయిని ఈ ప్రకృతిలో ఏర్పడినటువంటి ఈ శరీరము, శాశ్వతమైన ఆ ఆత్మ రెండు ఒకటి కాదు. ఈ విషయం తెలుసుకున్నవారు జ్ఞానులు. అలా తెలుసుకున్నవారు మాత్రమే మనస్సును ఇంద్రియాల నుంచి మరల్చగలరు. వారే ఇంద్రియాలను నియంత్రణ చేయగలరు. అట్టి వీరు జ్ఞానముతో, వైరాగ్యంతో విషయాలను విడిచిపెట్టాలి, విషయాలను త్యాగము చేయాలి. విషయాలు అంటే భవానీ ఇక్కడ ప్రకృతి, బంధువర్గము, కుటుంబము, వీటిని త్యాగం చేసి విడిచిపెట్టి వైరాగ్యముతో, జ్ఞానంతో, సంకల్ప వికల్పములు లేకుండా మోక్ష మార్గాన్ని అన్వేషిస్తూ సాధన చేయాలి. ఈ 25వ తత్వం. ఈ దశలో దేహం, నేను అనే అభిమానాన్ని వదిలి ప్రకాశిస్తుంది. ఇప్పుడు నేను అనే దురభిమానాన్ని, శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మ జ్ఞానంతో, వైరాగ్యంతో ప్రకాశాన్ని పొందుతుంది. ఈ తత్వజ్ఞానాన్నే, ఈ తత్వాన్నే పరమహంస అని అంటారు తత్వజ్ఞులు. ఆత్మతత్వం ఇట్టిదనే ఎరుక మనస్సును జయించుట వలననే
జరుగును. అది ఏ పరమశాంతి, మోక్షం, 26వ తత్వాన్ని చేరుకోవటం. దేవి పార్వతి అత్యంత రహస్యము ఈ యోగశాస్త్రంలో ఏమిటంటే, ఈ సాంఖ్యశాస్త్రంలో 25వ తత్వము జ్ఞానమైనటువంటి జీవుడు. ఈ జీవుడు తర్వాత ఉండేది 26వ తత్వము ఆత్మ, పరమాత్మ. 25వ తత్వము జ్ఞానము పొంది 24 తత్వాలను విడిచి వైరాగ్యము పొంది జ్ఞానముతో ప్రకాశిస్తూ సాధన ద్వారా, భక్తి యోగము ద్వారా, సాంఖ్యయోగము ద్వారా 26వ తత్వాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈతడే జ్ఞానము పొందిన జీవుడు లేదా పురుషుడు. ఈతడు చేరుకోవాలన్నది 26వ తత్వం, అది ఏ పరమాత్మ, మోక్షం. రసగంధాది గుణాలు లేనిదై పరిణామరహితమై ఎల్ల ఎడల వసించుసు వ్యాపించుసు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి రూపం గొప్ప పరిణామం. ఈ గొప్ప పరిణామం గల ఈ తత్వము గొప్ప పరిణామం గల కన్ను మొదలైనటువంటి మానవుని జ్ఞానేంద్రియాలకు కనపడక, ఇతర ఇంద్రియాలకు కూడా కనపడక మహోన్నతంగా ఉండే తత్వము 26వ తత్వం. ఇది ఏ పరమాత్మ లేదా పరమేశ్వర తత్వం. జీవుడు జ్ఞానంతో తత్వాలను అంటే 24 తత్వాలను విడిసి విరక్తుడై వైరాగ్యంతో బుద్ధి జ్ఞానంతో ప్రవర్తించి ఉన్నటువంటి జ్ఞానము కలిగిన ఆత్మ లేదా పురుషుడు 25వ తత్వంగా మారును. దీనికి కారణము జ్ఞానం. అలా మారిన ఆ ఆత్మ లేదా పురుషుడు, ఆ జీవుడు సమబుద్ధి, శాంత స్వరూపము, వికారరహితము, కామరహితము, విరాగి అయి 26వ తత్వాన్ని చేరుకోవడానికి కృషి చేస్తాడు. అలా కృషి చేసి 26వ తత్వం వైపు చూస్తూ ఆ తత్వాన్ని చేరుకోవడానికి అతడు చేసే సాధన వలన 26వ తత్వాన్ని అతడు తెలుసుకోగలిగితే అతడు 26వ తత్వాన్ని చేరుకుంటాడు, అంటే మోక్షాన్ని చేరుకుంటాడు. అది ఏ పరమశాంతి, దైవత్వం. అక్కడికి చేరిన వారికి ఇంకా జనన మరణ చక్రములో పరిభ్రమించే పని ఉండదు. గౌరీ, ఇది నీవు అడిగినటువంటి సాంఖ్యయోగము లేదా సాంఖ్యయోగము. దీనివల్ల మానవుడు మోక్షాన్ని పొందగలుగుతాడు. జై శ్రీమన్నారాయణ.